ఈరోజు మేము శనగగింజల పచ్చడి చేసుకుంటున్నాము. శనగగింజలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి ఒకటి మొత్తం పడుతుంది వెల్లుల్లి. ఓకేనా? ఫస్ట్ ఇవైతే వేయించుకున్నాం. ఇవేమో మంచిగా ఒక 2-3 టైమ్స్ కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం శనగగింజలు వేయించుకుందాము. ఓకేనా? శనగగింజలు ఇట్లా వేసుకొని కడుక్కోవాలి. ఎక్కువ పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి. మెరిన కూడా కలుపుతా ఉంది. అవునా? మంచిగా చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇదిగా ఇలా ఒకసారి మధ్యలో కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది మంచిగా వేగుతున్నాయి, మంచిగా వేగినాయి కదా. ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. తర్వాత ఇవి ఆరనివ్వాలి. ఆరితే పొట్టు మంచిగా వస్తుంది. అవును. శనగగింజలు ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కళాయి వేడిగా ఉంటుంది కదా, కొద్దిసేపు ఇందులో కారం వేసి ఈ వేడికే కారం వేడి అయిపోతుంది. అట్లనే పచ్చళ్ళు వేయకుండా కొంచెం వేడి చేసుకుందాం. అట్లాగే జీలకర్ర కూడా వేడి చేసుకుందాం. సరే, ఇప్పుడు ఇవి ఆరిపోయినాయి, పొట్టు తీసుకుందాము. ఇలాగన్నీ కొంచెం కొద్దిగా వేడి చేసుకోవాలి. కారాన్ని, జీలకర్ర వేసుకోవాలి. ఇదే వేడికి కొంచెం జీలకర్ర కూడా ఇందులో వేసుకుంటే వేగిపోతుంది. ఆయిల్ ఏం అవసరం లేదు, నార్మల్గా వేసుకోవాలి. ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో ఇవి వేసుకుందాము. ఇప్పుడు మనం ఏం వేసుకోవద్దు, ఒక్కసారి తిప్పుకున్న తర్వాత జీలకర్ర, కారం, వెల్లుల్లి, చింతపండు అవన్నీ వేసుకుందాం. ఓకేనా? ఓకే. ఒక్కసారి చూడండి, ఒక్కసారి మనం తిప్పింది చాలా వరకు అయిపోయినాయి. ఇప్పుడు మనం అవి వేసుకుందాం. కొంచెం కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు తొక్కలతోటే వేసుకోవాలి. ఇందులో వేసుకుంటే మంచిగా పుల్లగా మధ్య మధ్యలో ఈ తొక్కలతో వేసుకుంటే మధ్య మధ్యలో కలుపుతుంటే టేస్టీ ఉంటుంది. ఇవన్నీ అందులో వేసుకున్నాం. ఇలాగే వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే చూడండి, కొంచెం రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ పోసుకోవాలి. అట్లనే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపి ఇంకోసారి మిక్సీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. కంప్లీట్ అయిపోయింది మిక్సీ పట్టుకోవడం. ఒక ప్లేట్లో తీసుకున్నాం. మరి లూజ్గా అవుతుంది, మరి గట్టిగా అవుతుంది, ఇలా ఉండాలి. సాల్ట్ వేసుకుందాం కొంచెం, ఎందుకంటే ఇందాక నేను మర్చిపోయాను. సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. నేనైతే చేసేసినాను పల్లి పచ్చడి. టేస్ట్ చేద్దాం. ఎట్లుంది టేస్ట్? మీరైతే ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్. చేసుకుంటే ఏం బాగుంటుంది. బాయ్ గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.